మా మహానుభావుడు దొమ్మేటి వెంకటరెడ్డి గారు పెట్టినటువంటి చెట్టుబల్జ కులానికి రాజకీయంగా ఒక చరిత్ర ఉంది. రాజకీయ పార్టీ టిక్కెట్లు ఇవ్వలేనటువంటి సమయంలో కూడా అమలాపురంలో, రామచంద్రపురంలో ఇండిపెండెంట్లుగా గెలిచినటువంటి చరిత్ర ఉంది. అక్కడ 1978లో పిల్లి అప్పారావు గారు రామచంద్రపురంలో, ఇక్కడ కుడుపుడి సూర్యనారాయణ గారు, కుడుపుడి చిట్టబ్బాయి గారు గెలిచి చూపించాం. అటువంటి చైతన్యం కలిగినటువంటి చెట్టుబల్జ కులంలో పుట్టినటువంటి మేము తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఈవేళ సమావేశం పెట్టుకుని వైఎస్ఆర్సీపీలో కొంతమంది చెట్టుబల్జలు ముందుకు పోతున్నారు. వారికి కొంత సముచితమైనటువంటి స్థానం ఇస్తున్నారు. వారు ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని చెట్టుబల్జ కులస్తులకి కొన్ని ఎమ్మెల్యే సీట్లు, కొన్ని ఎంపీ సీట్లు, కొన్ని ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఇచ్చుకుంటూ పోతున్నారు. కాబట్టి తెలుగుదేశంలో ఉన్నటువంటి మాకు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆలోచించి వైఎస్ఆర్సీపీకి సిపి ఇచ్చినటువంటి పదవులకు దీటుగా ఏమాత్రము తగ్గకుండా మా కులానికి కూడా ఒక గుర్తింపునిచ్చి మీరు ఈ ఎన్నికలలో ముందుకు ప్రోత్సహించాలని ఈ మీటింగ్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. చెట్టుబలిజలు తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేస్తాం, అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తాం. ఎట్ ద సేమ్ టైం అధికారంలోకి వచ్చి తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి మా చెట్టుబల్జ కులస్తులకు తగినటువంటి సీట్లు ఇచ్చి, ఒకవేళ సీట్లు ఇవ్వలేకపోతే దామాసా ప్రకారంగా ఎమ్మెల్సీలుగా రాజ్యసభలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ అవకాశాలు కష్టకాలంలో పార్టీకి పనిచేసినటువంటి సీనియర్లను గుర్తుపెట్టుకుని రాత్రికి రాత్రే ఇటీవల కాలంలో వచ్చినటువంటి వారిని హక్కును చేర్చుకుని సీనియారిటీని పక్కనకు పెట్టొద్దు, పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి వారికి సముచిత స్థానం ఇవ్వండి, పార్టీలో కొత్తగా వచ్చినటువంటి వారికి కూడా స్వాగతించి కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత వాళ్ళు కూడా మమేకమైన తర్వాత వాళ్ళకు కూడా సందర్భాన్ని బట్టి సముచిత స్థానం ఇవ్వండి. అంతేగాని వారికి అందరం ఎక్కించి సీనియర్ నాయకులైనటువంటి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో పార్టీ కష్టకాలంలో పనిచేసినటువంటి వారిని తగినటువంటి గుర్తింపు ఇవ్వాలని మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ ని ఫాలో అవ్వండి.